మీ అధికారులు కదా. ఈరోజు మళ్ళీ మీరేం స్టేట్మెంట్ ఇస్తున్నారు? రిజిస్టర్ ఆఫీస్లో 25 లక్షల లెక్కలు తీసుకున్నారు అంటున్నావు. అతనికి లెటర్ ఇచ్చి తెప్పించుకుంది ఎవరికి? మీరు కాదా, మీ ఎమ్మెల్యే కాదా? ఈరోజు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలే అని అడుగుతానా? మీకు డబ్బులు ముట్టింది కాబట్టి సస్పెండ్ చేయలే. మీరే చెప్తున్నారు 25 లక్షలు తీసుకున్నాడు రిజిస్టర్ ఆఫీసర్ అని. 25 లక్షలు రిజిస్టర్ ఆఫీసర్ తీసుకునేటప్పుడు అతని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలే? ఎందుకు సిఫారసు చేయలే వరదరాజుల రెడ్డి? మీకెంత ముట్టింది అంటనా? అదేవిధంగా 3 టౌన్ సిఐ మీరేం చెప్తున్నారు? మళ్ళీ ఎక్కడికో డీజీపీకి పోయి మేము ఫిర్యాదు చేస్తామంటారు. చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయండి. ఎవరి మీద ఫిర్యాదు చేయాలా మీరు? సిఐ మీద కాదు చేయాల్సింది, వరదరాజుల రెడ్డి మీద ఫిర్యాదు చేయాలా మీరు. మీ వరదరాజుల రెడ్డికి, మీ కొండారెడ్డికి, మీ రాఘవరెడ్డికి దీంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు వరదరాజుల రెడ్డి ఫిర్యాదు చేయలే. ఏదో నువ్వు ఫిర్యాదు చేస్తావంట. నువ్వు కాదు అయినా చేయాల్సింది, వరదరాజుల రెడ్డి చేయాలా. నేను చెప్తే ఈ పోలీసులు, ఈ రిజిస్టర్ ఆఫీసర్లు వింటారా? వినరు. వరదరాజుల రెడ్డి మీరు చెప్తేనే వింటారు. అది మర్చిపోయి అంటే ఇప్పటికి కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మేమే అధికారంలో ఉండామనుకుంటున్నారు. మీరు నైనా అధికారంలో ఉండేది మీ కూటమి ప్రభుత్వం. ఎక్కడ చూసినా మీరు దందాలు చేస్తా, నానాకం చేస్తా, మళ్ళీ మా మీద బురదలు. సిగ్గుపోతుంది మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టిన దానికి. బయట అయ్యా అధికారంలో వైసీపీ ఉందా లేక టీడీపీ ఉందా అని అడుగుతున్నారు టీ బంకుల దగ్గర. నాయన నాగరాజన్, టీ బంకులు కాదు ఏమనుకుంటున్నారు? ఏంది ఇట్ట చెప్తున్నారు? ఈ టైంలో కూడా వాళ్ళు లెక్కలు కొట్టేదానికి ఛాన్సులు ఉన్నాయని అడుగుతున్నారు. గమనించుకోరు కొంచెం అన్నా నాగరాజన్న. దీంతో అన్ని దానికంటే ముఖ్యమైనది ఏంటంటే 15 రోజుల కాలం ఈ హజరయ్యను స్టేషన్కు ఇంటికి ప్రతిరోజు పిలిపించినారు పోలీసులు. పిలిపించినప్పుడు ఏదైనా ఒక నేరం జరిగితే ఆ నేరాన్ని జరిగినప్పుడు 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఎట్లా ఇళ్ళకు పంపిస్తారు? మేము చెప్తే పంపిస్తారా? దీని వెనకాల ఎవరుండారు? ఈ ఇంటికి హజరయ్య పంపించేదానికి ముఖ్య ఉద్దేశం చెప్తా. ఈ హజరయ్య కుటుంబం సంబంధించిన వాళ్ళు మా ఎక్స్ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినారు. ఇతన్ని స్టేషన్కి పట్టకపోయిన తర్వాత అప్పుడు మా భూమిరెడ్డి వంశీని మా ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు స్టేషన్కి పోయి విషయం ఏందో కనుక్కొని రాపో అని చెప్పినాడు. ఉండే నిజం. వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగినారు మా ఎక్స్ఎమ్మెల్యే గారు, ఏంది విషయము, ఎందుకు పట్టకపోయినారంటే ఏమో తెలియదు, పోలీసులు వచ్చినారు పిలిచకపోయినారు అని చెప్తే అప్పుడు భూమిరెడ్డి వంశీని పంపించినాడు. భూమిరెడ్డి వంశీ పోయి ఏం జరిగింది అని అక్కడ విచారిస్తే ఈ విధంగా తప్పు జరిగింది అని చెప్పినాడు. వాస్తవం. ఆ తప్పు జరిగినాక మా దగ్గరికి వాళ్ళు వచ్చినారు. మళ్ళా లేదు మీ వాంది తప్పు ఉంది, ఇంకా దీంట్లో మేమేం చేయలేము, మాకేం తెలియదు అని చెప్పినాం. చెప్పిన తర్వాత కథ మొదలైంది. ఇంకా ఎవరి దగ్గరికి పోయినాడు? వాళ్ళు కొండారెడ్డి దగ్గరికి, రాఘవరెడ్డి దగ్గరికి పోయినారు. రాఘవరెడ్డి ఫోన్ చేసిన తర్వాతనే ఈ అజయరయ్యను ఇంటికి పంపించినారు. 15 రోజులు రిమాండ్ పెట్టలే. 15 రోజులు ప్రతిరోజు తిప్పుకున్నారు. తప్పు జరిగినాక ఎందుకు రిమాండ్ పెట్టరు? మీ రాఘవరెడ్డి, వరదరాజుల రెడ్డి కొడుకు కొండారెడ్డి చెప్పిన దాన్నే 15 రోజుల వరకు తిప్పుకొని లాస్ట్లో రిమాండ్ పెట్టినారు ప్రెషర్ అయ్యి. దీంతో రాఘవరెడ్డికి ఎంత లెక్క ముట్టింది? ఓవరాల్గా 60 లక్షలు 50 లక్షలు ఈ వీడియోలో ఉండే సంభాషణ అంతా 2.5 కోటి మాకు వచ్చింది. మీకెంత వచ్చింది? అలా 100 కోట్లలో కొండారెడ్డికి ఎంత వచ్చింది? రాఘవరెడ్డికి ఎంత వచ్చింది? ఎట్లట్లా మాట్లాడతారు? ఇంకోటి ఆ వీడియో కూడా వినిపిస్తా. ఆడియో నిన్న వాళ్ళు వినిపించినారు కదా, దాని కంటిన్యూ వినిపిస్తా. మన సమస్య లేదులే. ప్రవీణ్ అన్న ఉన్నాడు, కొన్నాడు సార్ ఉన్నాడు, మనకు దాని గురించి ఇబ్బంది లేదు. ఏం విన్నారు? కొండారెడ్డి ఉన్నాడు నా ఎంటమ్మడి, నా వెనకాల ప్రవీణ్ అన్న ఉన్నాడు నా వెనకాల అని చెప్తున్నాడు. అంటే ఏమని? వాళ్ళు కూడా భాగస్వామిలే కదా ఈ 100 కోట్లలో. మాకు లెక్క ముట్టింది అంటే వీళ్ళకు ముట్టినట్టే. మాది నిజమైతే ఇది నిజమే, ఇది నిజమైతే మాది నిజమే, మేము ఒప్పుకుంటున్నాం. అదే మనది సపరేట్ వాయిస్ కాదు. మీరు ఏదైతే ప్లే చేసి చూపించినారో దాన్ని కంటిన్యూటీ. తోక తొండం లేకోకుండా ప్రెస్ మీట్లు పెడితే మీకే కాదు వాయిస్ ఓవర్లు వచ్చేది, మాకు వస్తాయి.